హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. గుడిలో ఆనంది చేసిన హోమం పూర్తి అయినాక పూజారి గారు ఆనంది మాట్లాడుకున్న మాటలు వింటుంది పద్మమ్మ. ఆనంది అక్కడ నుంచి వెళ్ళిపోయాక పద్మమ్మ పూజారి గారిని ఆనంది కన్నవాళ్ళు ఎవరో నిజం చెప్పమని అడుగుతుంది. పూజారి గారు ఆనంది చిన్న వయసులో జరిగిన విషయాలన్నీ మొత్తం పద్మమ్మకి చెప్పేస్తాడు. ఇంకా పద్మమ్మ హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తుంది. ఆనందిని ఇలా అడుగుతుంది, మహామృత్యుంజయ హోమం నువ్వెందుకు చేశావు బిడ్డా అని అడుగుతుంది. సూర్యబాబు త్వరగా కోలుకోవాలని చేసినాను అమ్మా అంటుంది ఆనంది. గటువంటి హోమాలు కన్నబిడ్డలే చేస్తారంట కదా అని అడుగుతుంది పద్మమ్మ. జ్యోతమ్మ కడుపున పుట్టకపోయినా వాళ్ళ కన్న బిడ్డలెక్కి పెరిగినాను కదమ్మా, గందుకే చేసినాను అని చెప్తుంది ఆనంది. కన్న బిడ్డలా పెరిగినాను అని కాదు, కన్న బిడ్డనే అని చెప్పచ్చు కదా అని నిలదీస్తుంది పద్మమ్మ. ఇంకా ఇందుమతి వీళ్ళిద్దరి మాటల్ని చాటుగా వింటూ ఉంటుంది. పద్మమ్మ అలా మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇందుమతి. నిజం తెలిసింది బిడ్డ అని పద్మమ్మ అంటే, గసు వంటిది ఏమీ లేదమ్మా అంటుంది ఆనంది. పూజారి గారు మొత్తం చెప్పిండ్రు అని పద్మమ్మ చెప్పేసరికి ఆనంది షాక్ అవుతుంది. ఇంకా ఇందుమతి జీవన దగ్గరికి వచ్చి పద్మమ్మ ఆనందితో చెప్పిన విషయం చెప్తుంది. ఏంటి, ఆనందిని జీవన అని పద్మమ్మకి తెలిసిపోయిందా అని ఆశ్చర్యంతో అడుగుతుంది జీవన. అవును, పద్మమ్మకి గుడిలో పూజారి గారు మొత్తం జరిగిన విషయాలు చెప్పేశాడు అని చెప్తూ ఉంటుంది ఇందుమతి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.